అవి కూడా సేమ్ స్టాక్, ఓన్లీ కంప్లీట్లీ డివిడెంట్ బేస్డ్ స్టాక్. ఇది కూడా గ్రోత్ ఏం ఉండదు, బట్ డివిడెంట్స్ మీకు ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ జేపీక్యూ కన్నా ఎక్కువ డివిడెంట్స్ రావచ్చు. నేను అంటే 1.22% పెరిగింది నేను పెట్టినప్పటి నుండి, బట్ అంతకన్నా మించి ఎక్కువ పెరగదు. దీని టాప్ కంపెనీస్ కూడా టెక్నాలజీ బేస్డే. చాలా ఓవర్లాప్ ఉంది నా పోర్ట్ఫోలియో, బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇట్స్ హై రిస్క్ హై రివార్డ్ ఆర్ హై లాస్, ఐ డోంట్ నో. బట్ మరీ ఒక్క స్టాక్ లో పెట్టినంత లాస్ ఉండదు. దీని ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ, ఎందుకంటే దానికన్నా ఎక్కువ డివిడెండ్స్ పే చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ 0.68% ఎక్స్పెన్స్ రేషియో. నేను పెట్టినప్పుడు 2.89 షేర్స్ కి నాకు ఆల్మోస్ట్ $1.82 నాకు డివిడెండ్స్ లో వచ్చాయి. దే ఆల్సో పే మంత్ ఓవర్ మంత్, నాట్ లైక్ SCHD. సేమ్ జేపీక్యూ లాగానే ఎవ్రీ మంత్ మనకి డివిడెండ్స్ పే చేస్తారు అనమాట. సో మీరు గ్రోత్ చూసుకున్నా అంత ఎక్కువ ఉండదు, బట్ డివిడెండ్స్ లైక్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు గ్రోత్ చూసుకున్నట్టయితే 8.44% మాక్సిమం, లైక్ ఆల్మోస్ట్ ఎక్కువ ఏమీ పెరగలేదు. ఇది కొత్త ETF, లైక్ 1 డేలో కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ లైక్ ఫ్లక్చుయేషన్ ఉన్నా కూడా అంత పెద్ద గ్రోత్ అనేది మనకి QQQIలో ఉండదు. సో కంప్లీట్లీ ఇన్కమ్ బేస్డ్ అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత